శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో, ఎక్కడ ఆయన నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఆయనను మించిన భక్తుడు లేడు అంటూ రామచంద్రుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న భాగ్యశీలి హనుమంతుడు. ఎలాంటి హనుమంతుడిని జన్మ వృత్తాంతరంలోకి వెళితే ఒకసారి దేవలోకంలోకి ఇంద్రాది దేవతలు కొలువుతీరి ఉండగా పుంజికాస్థల అనే అప్సరస బృహస్తిలో పరిహాసమాడబోయింది. ఆమె చేష్టలకు ఆగ్రహించిన బృహస్పతి భూలోకాన వానర స్త్రీగా జన్మించమని శపించారు. తీవ్రమైన ఆందోళనకి లోనైన ఆమె శాప విమోచనం ఇవ్వమంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది. కారణజన్ముడైన వానర వీరుడికి జన్మను ఇచ్చిన తర్వాత ఆమె తిరిగి దేవలోకానికి చేరుకోవచ్చంటూ ఆయన అనుగ్రహించాడు. దాంతో పుంజికాస్థల భూలోకాన అంజనాదేవిగా జన్మించింది. ఈ కార్యక్రమంలో కేసరి అనే వానరుడికి వివాహమాడింది. శాప విమోచనార్థం తనకి వీరుడైనటువంటి పుత్రుడిని ప్రసాదించమంటూ ఆమె వాయుదేవుడిని ప్రార్థించింది. ఈ నేపథ్యంలో రాక్షసుల సంహారం కష్టతరంగా మారడంతో పరమేశ్వరుడు అంశతో జన్మించిన వాడి వలనే అది సాధ్యమని బ్రహ్మ విష్ణు భావించారు. అయితే పరమశివుడిని వీరశక్తికి పార్వతీదేవి భరించలేకపోవడంతో వాయుదేవుడి ద్వారా దానిని స్వీకరించిన అంజనాదేవి గర్భం దాలుస్తుంది. అలా శివసంభూతుడైన హనుమంతుడు వైశాఖ బహుళ దశమి రోజున అంజనాదేవి గర్భాన జన్మించాడు. తల్లి ఆలనా పాలనలో పెరుగుతున్న హనుమంతుడు ఆకాశంలోని సూర్యుడిని చూసి దానిని తినే పండుగ భావించి కోసుకురావాలనే ఉద్దేశంతో ఆకాశ మార్గాన బయలుదేరుతాడు. ఆయన్ని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు. ఆశీర్వదించారు. దేవతల నుంచి వరాలు పొందిన హనుమంతుడిని అల్లరి చేష్టలు అడ్డు అదుపు లేకుండా పోయింది. దాంతో ఎవరైనా గుర్తు చేస్తే తప్ప అతని శక్తి అతనికి తెలియకుండేలా ఉండేలా ఋషులు శపించారు. సూర్య భగవానుని అనుగ్రహంతో సకల విద్యలను అభ్యసించిన హనుమంతుడు రామాయణానికి ఒక నిండుదనాన్ని తీసుకువచ్చాడు. సుగ్రీవుడితో కదలిక తీసుకువచ్చి అతని సైన్యాన్ని ముందుకు నడిపించడంలోనూ, లంకలో ఉన్న సీతమ్మ వారి ఆచూకీ తెలుసుకోవడంలోనూ, వారధి నిర్మించడం యుద్ధరంగాన లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని పెక్కిలించి తీసుకురావడంలోనూ హనుమంతుడు కీలకమైన పాత్రను పోషించాడు. అందుకే హనుమంతుడు లేని రామాయణాన్ని అసలు ఊహించలేము. త్రిపురాసుర సంహారం సమయంలో పరమశివుడికి శ్రీ మహావిష్ణువు తన సహాయ సహకారాలను అందించాడు. అందువలనే లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు శివుడు ఆంజనేయ స్వామిగా అవతరించి రావణ సంహారానికి తన సహాయ సహకారాలను అందించినట్టు పురాణాలు చెబుతున్నాయి. దుష్టగ్రహాలను తరిమికొట్టి ఆయురారోగ్యాలను ప్రసాదించే హనుమంతుడిని పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఎంతో ఇష్టపడతారు. ఇక ప్రతి ఊరిలో రామాలయం ఉంటుంది. ఆయనతో పాటు హనుమంతుడు కూడా అందుబాటులో ఉంటాడు. అందువలన హనుమాన్ జయంతి రోజున ప్రతి ఊరిలో ఆయనకు ప్రదక్షిణలు చేయడం, ఆకు పూజలు చేయించడం, ఆయనకి ఇష్టమైన వడమాలలు వేయించడం జరుగుతుంది. ఈ రోజున ఆంజనేయ స్వామి దండకం, హనుమాన్ చాలీసా చదవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో అక్కడక్కడ మారుతి ఆనంద బాష్పములను నిండిన కళ్ళతో చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును. శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పౌర్ణమి రోజున జరిగింది. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠించి రామనామ జపం చేస్తారు. ఆంజనేయ స్వామికి పూజ చేయవలసిన ప్రత్యేక దినములు శనివారం, మంగళవారం, ఇంకా గురువారం. పురాణాల కథ ప్రకారం ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడికి తలకిందులుగా పెట్టి యోగం వేయించేసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి తనను, తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తరువాత వదిలిపెడతాడు. అందుకే 7.5 ఏండ్ల శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శనివారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు. స్వామికి ప్రీతిపాత్రమైన పువ్వులు, తమలపాకుల దండ,
ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారి ఆనందంతో హనుమంతునికి తమలపాకులు దండ వేశారట. దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామివారికి తమలపాకు దండ అంటే ప్రీతి అని చెప్తారు. మల్లెలు గురువారం స్వామికి మల్లెలతో పూజ చేయడం చాలా శ్రేష్టం. పారిజాతాలు స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాలా ప్రీతి. అందుకే పారిజాతం పూలతో పూజ చేస్తారు. తులసి రాముల వారికి ప్రీతిపాత్రమైన, అందుకే హనుమంతుడికి కూడా ఇష్టమైనవి. కలువ పువ్వులు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పువ్వులు. భరతునికి ఉన్న ఒక కోవెల కూడా కేరళలో అతనికి కలువ పూల మాల వేయడం సాంప్రదాయం. శ్రీరాముల వారికి హనుమంతుడు అంటే భరతుడి మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత హనుమ స్వామికి కూడా కలువమాల వేస్తారు. పంచముఖ హనుమాన్ శ్రీ విష్ణుమూర్తి అంశాలలో ఉద్భవించిన రూపాలలో స్వామి పంచముఖ హనుమంతుడిగా వెలిశాడు. ఈ పంచముఖుల వివరం ఇలా చెప్పబడింది. తూర్పు ముఖముగా హనుమంతుడు పాపాలను హరించే చిత్తశుద్ధిని కలుగజేస్తాడు. దక్షిణముఖంగా ఉగ్ర నరసింహస్వామి శత్రు భయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగజేస్తాడు. పడమరముఖంగా మహావీరుడు గరుడస్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావం నుండి రక్షిస్తాడు. ఉత్తరముఖంగా లక్ష్మీ వరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి అష్ట ఐశ్వర్యాలు కలుగజేస్తాడు. ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవన సహచరణి బిడ్డలను ప్రసాదిస్తాడు. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హనుమాన్ను ఆలయంలో దర్శించుకొని ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకు పూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజ చేసే భక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచామృకాంజనేయ ప్రతిమ లేదా ఫోటో, ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకొని నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు. పూజా సమయంలో హనుమాన్ చాలీసా, ఆంజనేయ సహస్రము, హనుమాన్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కాసాపురం, గండి క్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మలో పుణ్యఫలం సిద్ధిస్తుంది అని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకం. హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత. హనుమాన్ చాలీసా అంటే ఆత్మలకు భయం అని, మరియు హనుమంతుడు అంటేనే ధైర్యానికి మారుపేరు అని తెలియచెప్పిన ఈ చాలీసా అత్యంత ప్రసిద్ధి చెందింది, అత్యంత శక్తివంతమైనది అని పిలువబడుతున్న ఈ హనుమాన్ చాలీసాను శ్రీరామచంద్ర భక్తుడు, గొప్ప నైస్తిక భక్తుడు తులసీదాస్ రచించాడు. తులసీదాస్ రచించిన రచనలలో అత్యంత ఉత్తమమైనది తులసి రామాయణము. హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత ఏమిటి అనే ప్రశ్నకు వస్తే, చాలీసాలోని శ్లోకాలు అర్థం ఏమిటి, దీని యొక్క శక్తివంతమైన మహిమ ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ వ్యాసం హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజెబుతుంది. దాదాపు హనుమాన్ చాలీసాలోని ప్రతి పదం అనేక రకాల ప్రయోజనాలతో ముడిపడి ఉంది. వివిధ శ్లోకాలను దోహలుగా కూడా పిలుస్తారు. చాలీసాలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలను మరియు హనుమాన్ చాలీసా చదవడం వలన కలిగే మొత్తం ప్రయోజనాలను మనం ఇక్కడ పరిశీలిద్దాం. హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత. హనుమాన్ చాలీసాలోనే ప్రారంభ దోహ జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర వల్లే వేయడం
వలన జీవితంలో స్వాభావిక విద్యా జ్ఞానాన్ని పొందుతారు. ఈ జ్ఞాన సహాయంతో జీవితంలో ప్రతిష్టంభించిన అనేక సవాళ్లు, దాదాపు అసాధ్యం అనుకున్న వాటిని సాధించగలుగుతారు. మహావీర్ విక్రమార్కుడితో మొదలయ్యే 3వ దోహ ప్రజలలో బలాన్ని నింపుతుంది మరియు అవాంఛనీయమైన సహవాస ప్రభావాల నుండి బయటపడడానికి సహాయపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.